నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక కొత్త పుస్తకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ కవి, విమర్శకుడు, గాయకులు గాజోజు నాగభూషణం గారు ప్రచురించిన కవిత్వ సంపుటి ప్రాణదీపం. చాలా మంచి పేరున్నటువంటి గాజోజు నాగభూషణం గారి కవిత్వాన్ని మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ఈ కవిత్వంలో, ఈ పుస్తకం ప్రాణదీపంలో సుమారుగా ఒక 80 కవితలు ఉన్నాయి. 80 కవితలు ఉన్నటువంటి టైటిల్ చాలా బాగుంది, ప్రాణదీపం అనేటువంటిది. ఈ కవిత్వాన్ని తన నానమ్మలు, తల్లికి అంకితం చేశారు. ప్రాణదీపం లాంటి అయినటువంటి వ్యక్తులైనటువంటి వాళ్ళు కవిత్వాన్ని ప్రేమించడం అంటే జీవితాన్ని ప్రేమించడమే అని చెప్తారు గాజోజు నాగభూషణం గారు. కవిత్వం అంటేనే జీవితం, జీవితం అంటేనే కవిత్వంగా బ్రతికినటువంటి ఉపాధ్యాయులు గాజోజు నాగభూషణం గారు. వారు రచించినటువంటి మీకు ఒక కవితను నేను పరిచయం చేయదలుచుకున్నాను. వారి కవిత ఒకటి ప్రశ్న. ప్రశ్న దాని ఆకృతే ఒక ఆయుధ రూపం, సకల ఆధిపత్యాల తెగనరికే ఆచరణకది దారిదీపం. దాని ఆశయం నిత్య శోధక చేతనం, ప్రపంచ స్వరూపాన్ని మార్చే నిరంతర పరిశోధనా వ్యాపకం. ప్రశ్నే కదా సమస్త జ్ఞానానికి చక్షువు, ప్రశ్న ఒక తర్కం, ప్రశ్నే ఒక శాస్త్రం, నూతన ఆవిష్కరణల సాకార అంతఃసూత్రం. మట్టిని చీల్చుకొని మొలకెత్తిన విత్తనం మహావృక్షమై విస్తరించినట్లు మస్తిష్కాన్ని పెగుల్చుకొని ఉద్భవించిన ప్రశ్న ఒకటి విశ్వ రహస్యాలెన్నింటినో విప్పి చెబుతుంది. వేదన వేడుకను ప్రశ్నిస్తేనే కదా సిద్ధార్థుడు బుద్ధుడిగా మారింది. విహంగాల విహారమై ఎగిసిన ప్రశ్న కదా విమానాలు వినువీధికి ఎగిరేలా చేసింది. నేల రాలిన పండు ప్రశ్న అయితేనేగా భూమ్యాకర్షణ శక్తి సిద్ధాంతమయ్యింది. యుగ యుగాల మానవ వికాసమంతా ప్రభవించిన ప్రశ్నల ప్రయోగ ఫలితమే. ప్రశ్నే మన అస్తిత్వ రక్షణకు అమ్ములపుది. ప్రశ్నతోనే సమస్త ప్రజల సామూహిక చైతన్యం. ప్రశ్నించని జాతంతే పరుగు బండ రీతి. ప్రశ్న లేని నాడు ప్రగతి లేదు, నిత్య నూతనమై విరజిల్లుతూ జగతి లేదు. ప్రశ్న అన్యాయాన్ని ఎదిరించే సహజాత తృష్ణ. ఎన్నీళ్ళ ముచ్చట్ల కవిత్వ సందర్భంలో చదివినటువంటిది. ఇవాళ తరగతి గది నుంచి సమాజంలో వరకు కూడా మనం ప్రశ్నను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజం కోసం ప్రశ్నించేటువంటి కవుల్ని, మేధావుల్ని, రాజకీయ బుద్ధిజీవుల్ని, ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేసేటువంటి మనుషులు ప్రశ్నించేటువంటి తత్వాన్ని వాళ్లకు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్న గురించి రాసినటువంటి గొప్ప కవిత. ఈ కవితను నేను గాజోజు నాగభూషణం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి ధన్యవాదాలు.